ఘనంగా నిర్వహించారు. రాష్ట్రాలు, జిల్లాలు, ఊరు వాడల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులు, పాఠశాలల్లో పండగ వాతావరణం నెలకొంది. దేశమంతా దేశభక్తిలో మునిగిపోయింది. పల్లె నుంచి ఢిల్లీ దాకా గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు పండుగలా జరిగాయి. గవర్నర్ తమిళసై జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. హైదరాబాద్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేశారు. కమిషనర్ అవినాష్ మహంతి జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడుపల్లిలో జాతీయ జెండాని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగురవేశారు. అక్కడ భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. కాకినాడలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో 100 అడుగుల జాతీయ జెండాను ఆకట్టుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాక్షియా వేడుకలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాకినాడలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను పార్టీ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఆవిష్కరించారు. కర్నూలు జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను కలెక్టర్ సృజన ఎగురవేశారు. తరువాత పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల ఘనతల గురించి విద్యార్థులు, యువతకు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు, యువత, జాయింట్ కలెక్టర్ మౌర్య, అధికారులు పాల్గొన్నారు. ఇక అక్కడ పోలీసులు చేసిన పరేడ్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెదక్ జిల్లా ఆందోళ్ జోగిపేటలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఆర్డీఓ కార్యాలయాల్లో జాతీయ జెండాని ఆవిష్కరించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జెండాను ఎగురవేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, పాఠశాలలో రిపబ్లిక్ డే ఉత్సవాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జెండాను ఎగురవేశారు. మండలంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర, ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మున్సిపాలిటీ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు చేశారు. అక్కడి నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్, మైలార్ దేవున్పల్లి డివిజన్ కాటేదాన్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పలు కాలనీలతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. నెల్లూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కలెక్టర్ హరినారాయణ్, ఎస్సీ తిరుమలేశ్వరరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులోని జిల్లా ఉన్నత పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ శాసన మండలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. కడప జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్యాలయంలో రిపబ్లిక్ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు.